ఈరోజు కాకినాడ పార్లమెంటరీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన సోదరులు తంగెల శ్రీనివాస్ గారు మరియు ప్రతిపాడు నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన నేను ఇక్కడ లింగపర్తి గ్రామంలో ప్రచారం ప్రారంభించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన జనసేన అధ్యక్షులు జనసేన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి తమ్మయ్యబాబు గారు ఇంటి దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించడానికి ఇక్కడ మేము సమావేశం అయ్యాం. ఏదైతే ఈ అరాచక పాలనని అంతమొందించడానికి ముగ్గురు మహోన్నత వ్యక్తులు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ఈ అరాచక పాలన ఎదిరించి రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే విధంగా ఆ నాయకులు ఆలోచన సరళితో మేమందరం ముందుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని నమ్మకంతో మేము ప్రజల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. ఇప్పటికే వారికి విసిగిపోయి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటు వేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పాత్రలతో దింపి రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకునేలాగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలందరిలో స్వతంత్రంగా మేము ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు వీధులు కూడా వారికి వారే స్వయంగా వచ్చి మహిళలైనా ఎవరైనా అందరూ కూడా వచ్చి మమ్మల్ని స్పందన ఇస్తూ మమ్మల్ని మద్దతు తెలిపి మాకు ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది, పునర్నిర్మాణం మా నాయకుల సాయంతో, అదేవిధంగా ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఈ కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి మన శ్రీనివాస్ గారిని నన్ను అపూర్వ మద్దతు తెలిపి మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ పత్రికా సమావేశంలో ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని కాకినాడ నాయకుల సహాయంతో ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం కాకినాడ పార్లమెంట్లో పత్తిపాడు నియోజకవర్గంలో లింగపర్తి గ్రామంలో ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సత్యప్రభ గారు, జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్యబాబు గారు, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ అండ్ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, అలాగే నేను తంగెల ఉదయశ్రీనివాస్ ఈ కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మేమందరం కలిసి లింగపర్తి గ్రామం నుంచి గడప గడపకి పర్యటన మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ ఎంతో భాగాన్ని సత్యప్రభ గారు కవర్ చేసి ప్రజల ఆదరణ, అభిమానాలు అన్ని పొందుతూ వస్తున్నారు. అండ్ ప్రజలు ఎలాగా ఆదరిస్తున్నారు అనేది మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ ఈ వైసీపీ పాలన ఎంత దుర్మార్గమైన పాలన అనేది 4 సంవత్సరాలని, అంటే వచ్చిన 3 నెలల నుంచే మనం అందరం అరవటం, ఏడవటం మొదలు పెట్టాం. ఎన్ని అక్రమాలు, ఎన్ని అరాజకాలు, ఎవరు మాట్లాడిన కేసులు అవన్నీ అయినాయి. ఇంకా కరెక్ట్గా ఇంకా 1 రోజులు ఉంది. ఈ 1 రోజుల్లో ఈ రాక్షస పాలన ముగినుంది. అలాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయిన సునీల్ గారు ఆయనకి మద్దతు సరిపోలేదని చెప్పి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎవరైనా దొరుకుతారా అని చెప్పి ఎదురు చూస్తూ రాత్రులంతా బండ్లు ఇచ్చి పంపుతున్నారు. అవన్నీ మానేసుకోమనండి. అంత అభద్రతా భావం దేనికి? మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అవమానించినట్లు. ఇక్కడ ఎవరికైనా బాగాలేదు, ఎవరితోనా ఏదైనా చిన్న మనస్పర్ధ వచ్చినా సరే రాత్రి బళ్ళు ఇచ్చి పంపుతున్నారు. డబ్బులు ఎక్కువైపోయినాయి. ఆ డబ్బులు ఎలా వచ్చినాయి అంటే ఈ పదవిలో లేకపోయినా సరే అధికార పార్టీలో ఉండి ఆ డబ్బుని కొండలు, మట్టి, ఇసుక అన్నీ తవ్వేసి లారీలకి ట్యాక్స్ రూపంలో వేలాది, లక్షలాది, కోట్లాది రూపాయలని మొత్తం రాష్ట్ర ఖజానాకి రావాల్సిన సొమ్మంతా సొంతంగా 4.5 సంవత్సరాలు సంపాదించుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళని కొండ మొదలు పెట్టారు. ఇలాంటి నీ డబ్బులకి, ఈ అక్రమ సంపదంతో ఈ టీడీపీ, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మీరు కొనలేరు. అదేవిధంగా పదవిలో రాకముందే ఇంత అక్రమ సంపాదన సంపాదించి ఇంత దుర్మార్గ పాలని ఇన్నేళ్లుగా సాగిస్తున్నారు. ఇంకా పదవి కానీ వస్తే ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. 3 సార్లు ఓడిపోవటం అంటే ఒక్కసారి ఆలోచించకండి. దేవుడు ఏదో ఒక పెద్ద శాపం నుంచి మనల్ని అందరినీ కాపాడుతున్నాడు. డెఫినెట్గా అది మనం అందరం అర్థం చేసుకుని ఆయన ఈసారి కూడా ఆ సూచనతోనే సునీల్ గారిని గట్టి మెజారిటీతో ఓడించాలి. ఎప్పుడు స్వల్ప మెజారిటీతో ఉంది. ఈసారి మాత్రం
గట్టి మెజారిటీతో ఓడించాలి. ఎందుకంటే ఎవరైనా ఎలక్షన్లు చేస్తే నష్టపోతారు, లేకపోతే ఆస్తులు తగ్గుతాయి. ఈయనొక్కళ్ళే ఎలక్షన్ చేసిన ప్రతిసారి వేల కోట్లని, వందల కోట్ల నుంచి వేల కోట్లు, వేల కోట్ల నుంచి లక్షల కోట్లు, ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే కోట్ల కోట్లు ఇండియాస్ రిచెస్ట్ అయిపోదాం అనేది తప్ప ఇంకా ఏ ఉద్దేశం లేదు. అసలు ఎలక్షన్ లో అంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు? 100 కోట్లు ఖర్చు పెట్టి, 200 కోట్లు ఖర్చు పెట్టి అసలు డబ్బు ఇంకెక్కడి నుంచి వస్తుంది? మొత్తం మన కాకినాడ పార్లమెంట్ నుంచి, మొత్తం కాకినాడ పార్లమెంట్ లో ఉన్న వనరులన్నింటినీ కూడా మొత్తం దోచేస్తున్నారు. ఇప్పుడు అధికారం వస్తే ఆయన ఎంతలా దోస్తారో అనేది, దోచుకుంటూ వెళ్ళిపోతారు అనేది చూసుకోండి. ప్లస్ ఆయన అధికారంలోకి వస్తే 400 గ్రామాలని దత్తత తీసుకుంటారన్నారు కదా, దానికి మీరు ఏమంటారు? మీరు ఏం తీసుకుంటారు? 400 గ్రామాలని దత్తత తీసుకోవద్దు అని ఈ 4.5 సంవత్సరాలు ఎవరైనా ఆపేరా? ప్రభుత్వంలో ఉన్నారు, మైనింగ్ లైసెన్సులు తెచ్చుకుంటున్నారు, ప్రతిరోజు లారీల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. వచ్చిన దాంట్లో 10% ఇచ్చినా ఈ పాటికి 400 కోట్లు అయిపోతుంది కదా. అది ఈ 4.5 సంవత్సరాలు ఆయన దత్తత తీసుకోవద్దని ఎవరు ఆపారు? గ్రామానికి ఒక క్యాపిటల్ అంటారు. 4.5 సంవత్సరాల నుంచి ఏమీ తీసుకోకుండా అధికార పక్షాన ఉండి ఆ మత్స్యకారులని తిడతారు. ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయనతో కూటమి. ఇక్కడికి వచ్చి మన దళితుల్ని చంపేసిన వాళ్ళు డోర్ డెలివరీ వాళ్ళతో ప్రచారం. ఎవరిని ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఎవరిని పట్టించుకోకుండా ఆయన సంపద మీదే దృష్టి పెట్టి, ఆయనకి ఎలక్షన్లు అది ఏమి అవసరం లేదండి. ఈ 400 గ్రామాలని ఎవరు దత్తత తీసుకోవాల్సిన అవసరం లేనంత విధంగా అభివృద్ధి చేస్తాను. ఈ 400 గ్రామాలు అన్ని అభివృద్ధి తీసుకునేలాగా ఇలాంటి అక్రమ సంబంధాలు అంటాను, అక్రమ సంపాదన చాలా మంది చేశారంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో యువతకు కానీ పరిశ్రమలు కూడా ఎవరు రాలేదు సార్. గతంలో పల్లంరాజు గారు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు. ఆయన చేసినా కూడా పరిశ్రమ రాలేదు సార్. ఇక్కడ ఏంటంటే సార్, కాకినాడ పార్లమెంట్ పరిధిలో యువత చాలా ఇతర రాష్ట్రాలకు జాబ్ వరకు వెళ్ళిపోతారు సార్. ఏంటంటే గతంలో చేసి ఎంపీలు అందరూ ఓట్లు వేసి వెళ్ళిపోవడం సార్, పరిశ్రమలు అయితే రాలేదు సార్ యువత. అది మీరు 100%. అది మనకి ఇప్పుడు యాక్చువల్ గా అండి, కాకినాడ పార్లమెంట్ లో ఉన్న వనరులు ఏ పార్లమెంట్ లోని లేవు. పోర్ట్ ఉంది, మైన్స్ ఉంది, ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్ఈజెడ్ ఉంది, అండ్ టూరిజం డెవలప్ అయ్యేలాగా ఇంచక్కడ బీచ్ ఉంది, చేనేతకి ఇండియా వైడ్ ఫేమస్ అయ్యేలాగా చీరలు ఉన్నాయి. అంటే ఎన్ని విధాలుగా డెవలప్ చేయాలన్నా సరే అన్ని విధాలుగా డెవలప్ చేయొచ్చు. ఆ ఎస్ఈజెడ్ 2009లో, అంటే 2005లో మొదలుపెట్టి 2009లో తీసుకుని సుమారు 10,000 ఎకరాలు, అంటే 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి రైతుల దగ్గర నుంచి తీసేసుకుని ఇప్పటికి 15 ఏళ్ళు అవుతున్నా సరే ఏ ఉపాధి కల్పించకుండా ఆ రైతులకి పంట నష్టం చేసి వాళ్ళకి జాబ్ కార్డ్స్ ఇచ్చి, ఆ జాబ్ కార్డ్స్ దేనికి పనికి రాకుండా ఇంట్లో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన ఇల్లు కూడా జాబ్ లేకుండా అమ్మేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ వచ్చిన ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ ఇండస్ట్రీని, ఆ ఎస్ఈజెడ్ ని ఒక రియల్ ఎస్టేట్ విధానంగా చూసుకుంటున్నారే తప్ప దాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన ఎవరూ లేదు. అంటే 480 కంపెనీలు ఎస్ఈజెడ్ లో రావటానికి రెడీ. వీళ్ళు 1.5 to 2 కోట్లు అడుగుతున్నారు. రైతుల దగ్గర 3 లక్షల రూపాయలకి తీసుకుని 1.5 to 2 కోట్ల రూపాయలు అడుగుతున్నారు. ఆ 2 కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఇంత దూరం వచ్చి ఎందుకు పెడతారు? ఏ కంపెనీస్ అయినా వీళ్ళు వాళ్ళకి తగినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ధరలో వీళ్ళు ఇస్తే వాళ్ళు అప్పుడు వచ్చి కంపెనీలు మొదలు పెడతారు. ఆ లాభం అప్పుడు వస్తుంది వాళ్ళకి. ఆ కంపెనీల దగ్గర ఆ ధరలు పెంచేసి కేవలం అది రియల్ ఎస్టేట్ లాగే ఉంచేసుకుని ఈ ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఏం చేశారు? అసలు ఆ ఎస్ఈజెడ్ గురించి పోరాడింది ఏంటి? 6 లక్షల జాబులు అంటే మీరు అన్నట్టు ఎంతమంది యువతకి జాబ్ వస్తుంది? యాక్చువల్లీ నా స్పెషాలిటీ ఒక బ్రాండ్ని క్రియేట్ చేయటం. అంటే టీ అనేది నేను కనిపెట్టింది కాదు, కానీ టీని ఒక డిజైన్ గా ఒక బ్రాండ్ గా తయారు చేస్తే సుమారు 25,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందులో 1,100 మందిని మహిళా వ్యాపారవేత్తలుగా చేశాను. సుమారు 100కి పైగా అవార్డులు వచ్చినాయి. అంటే ఈ ఉప్పాడ శారీస్ ఉన్నాయి, తాటిపత్తి శారీస్ ఉన్నాయి. చేనేతలకి దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేది నా కళ. ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అలాగే ఒక షాపింగ్ క్రియేట్ చేస్తే 25 జిల్లాల నుంచి షాపింగ్, పెళ్లి షాపింగ్ అయినా, బర్త్డే షాపింగ్ అయినా, ఏదైనా చీర కొనాలంటే మన కాకినాడ జిల్లాకు వచ్చేటట్టు చేయొచ్చు. పోర్టుని పెద్ద పోర్టుగా డెవలప్ చేయొచ్చు. పోర్టుని డెవలప్ చేస్తే పోర్ట్ ఫెసిలిటీ ఉన్న టౌన్స్ కి ఎన్నో కంపెనీలు ఇంకా వస్తాయి. ఆ కంపెనీలు వస్తాయన్నా సరే మనకి రెడీగా ఇమీడియట్ గా ల్యాండ్ అలాట్ చేసేలాగా ఎస్ఈజెడ్ ఉంది, రైల్వే లైన్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా మంచి నాయకులు లేక, మంచి ప్రభుత్వం లేక ఇలా తయారైంది తప్ప. దీనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మన పార్లమెంట్ లోనే పోటీ చేస్తున్నారు. అది ఎంత పెద్ద అసెట్.
ఆయన ఎటువంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. ఆయన 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 అసిస్టెంట్ కూడా తీసుకుని, ఆయన ఈ పార్లమెంట్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుని దీన్ని మరింత డెవలప్ చేసేలాగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే ఈ వచ్చే ఎన్నికలు మే 13న, అది నా పుట్టినరోజు కూడా, ఆ రోజున మన సత్యప్రభ గారిని కూడా మీరు చూడండి ఒకసారి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని, ఎన్నో సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒక వ్యక్తి కోల్పోయినా సరే ఆవిడ అంటే కళ్ళంట నీళ్లు పెట్టుకుని, గుండె నిండా భారం పెట్టుకుని ఇంకా ప్రజాసేవ కోసమే ఆవిడ మనలో పాటు ఉన్నారు. హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పత్తిపాడు నియోజకవర్గంలో సత్యప్రభ గారికి ఓటు వేయవలసిందే. నిజంగా చెప్తున్నాను ఈరోజు మీకు. ఆవిడ ఎవరైనా, ఆ హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయనకు ఓటేసి స్టేట్ లోనే హైయెస్ట్ మెజారిటీ మనం ప్రతిపాడికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో సత్యప్రభ గారిని, అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కూడా మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు గాజు గ్లాస్ పైన, సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు పైన మీరు ఓటేయవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.